హలో అండి. ఇప్పుడు సెప్టెంబర్ 18వ తారీఖున మనకు చంద్రగ్రహణం అనేది సంభవించబోతుంది. అనగా బుధవారం ఉదయం 6:12 ప్రారంభమై ఉదయం 10:17 ముగుస్తుంది. అంటే సుమారుగా 4:05 వరకు కూడా మనకి గ్రహణం ఉంటుంది. కానీ ఇవి కనిపించే ప్రదేశాలు యూరప్, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆర్కిటిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రాలలో కనిపిస్తుందండి. మన భారతదేశంలో ఆ సమయంలో పగటి సమయం కనుక మనకు ఈ చంద్రగ్రహణం అనేది కనిపించదు. అయితే ఈ చంద్రగ్రహణం అనేది పౌర్ణమి రోజు సంభవించే పాక్షిక చంద్రగ్రహణం మాత్రమే కనుక గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు అనేది పాటించాల్సిన పని లేదు. అలాగే సూతక కాలం కానీ, లేకపోతే గర్భవతులు ఫుడ్ తినకుండా ఉండడం కానీ, కదలకుండా పడుకుంటా ఉండడం కానీ ఇలాంటివి ఏమీ చేయాల్సిన పని లేదండి. మీరు ఎలాంటి అపోహలు అనేది పెట్టుకోవద్దు. మన భారతదేశంలో ఎవరైతే ఉన్నారో ప్రెగ్నెంట్ లేడీస్, ఈ గ్రహణంతో మీకు ఎలాంటి సంబంధం అనేది ఉండదు. అలాగే మనం వీడియోలో చెప్పిన ప్లేసెస్లో కనుక ఎవరైనా కనుక ఉంటే వాళ్ళు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. అది మన ఛానల్లో ఆల్రెడీ ప్లేలిస్ట్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీరు ఎవరు కూడా వర్రీ అవుద్దండి. కొంతమంది బాలింతలు, అలాగే చంటి పిల్లల తల్లులు మేము ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నాము, ట్రై చేసే వాళ్ళమి, ఇలాంటి వాళ్ళమి మేము గ్రహణ నియమాలు పాటించాలా అని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. మీరు ఎలాంటి నియమాలు అనేది పాటించాల్సిన పని లేదు. కదలకుండా పండుకోకుండా ఉండడం, తినకుండా తాగకుండా ఉండడం, లేకపోతే దర్భాలు తీసుకొచ్చి ఇంట్లో వేసుకోవడం, ఇవన్నీ మన ఇండియాలో ఉన్నవాళ్ళు అస్సలు చేయాల్సిన పని లేదండి. మీరు లేనిపోని వీడియోస్ చూసి లేనిపోని భయాలు అనేది పెట్టుకోవద్దు. మీరు భయపడి లోపల ఉన్న బేబీని భయపడొద్దు. ఎలాంటి ఇబ్బంది అనేది మన ఇండియాలో ఉండదు. సో ఎందుకు అంటే ఆ టైంలో మనకు పగటిపూట కాబట్టి మనకు చంద్రోదయం అనేది మనకు కనిపించదు. సో అందువల్ల ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది మీ మీద కానీ అలాగే బేబీ మీద కానీ ఎలాంటి ఎఫెక్ట్ అనేది పడదు. మీరు ఆ టైంలో బయటికి రాకుండా ఇంట్లోనే ఉండాలి. లేకపోతే హాస్పిటల్ విజిట్ ఉంది, మేము ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళాలి, లేకపోతే మాకు ఆ రోజు డెలివరీ డేట్ ఇచ్చారు, మేము ఆ రోజు డెలివరీ చేసుకోవచ్చా, చంద్రగ్రహణం అంటున్నారు కదా, ఇలాంటి డౌట్స్ అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. మీరు హ్యాపీగా డెలివరీ అనేది చేసుకోవచ్చు. హాస్పిటల్ విజిట్ ఉన్నా కూడా మీరు హ్యాపీగా హాస్పిటల్ విజిట్ అనేది వెళ్ళొచ్చు. 6 to 10 కదండి, మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు, ఏం పర్వాలేదు. లేదు మేము పాటిస్తాము, మాకు చాలా భయంగా ఉంది, మేము అసలు బయటకే వెళ్ళము, పాటించకపోతే లేకపోతే బయటకు వెళ్తే మాకేమైనా అయిపోతుందేమో అన్న ఆలోచన మా మైండ్లో ఉండిపోతుందని అనుకున్న వాళ్ళు 6 నుంచి 10 వరకు లోపలే ఉండండి. 10 పైన అంటే ఒక 11 నుంచి కానీ లేదా 10:30 నుంచి కానీ బయటకు వెళ్ళడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం మీరు పాటించాల్సిన పని లేదండి. మళ్ళీ చెప్తున్నా, లేదు మాకు అదొక ఆలోచనగా ఉంటుంది అనుకుంటే మాత్రం మార్నింగ్ మీరు ఎలాగో లెగిసేసరికి 7 to 8 అలా లేట్గా లెగండి సరిపోద్ది. లేదా 10 o'clock అలా లెగిసి మీరు బ్రష్ అది చేసేసుకొని ఫ్రెష్ అయ్యి మీరు హాస్పిటల్ విజిట్ ఉంటే హ్యాపీగా బయటకు అనేది వెళ్ళొచ్చు. సో లేనిపోని డౌట్స్ అయితే పెట్టుకోవద్దు. ఇంతే ఈ వీడియో. బాయ్ బాయ్.